ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం విక్రమార్క. రాష్ట్రంలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తులను వేగంగా పరిష్కరించి ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చి కోర్చాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే అన్నారు. పూర్తిగా అర్హమైన స్థలాలకే ఈ పథకాన్ని అమలు చేయాలని, కబ్జాదారులకు వర్తింప చేయొద్దని సూచించారు. సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్తో కలిసి ఈయనైతే సమీక్ష చేశారన్నమాట. ముఖ్యంగా ఆదాయం పెంచుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖలో నియమించిన కమిటీని పనితీరుని అయితే తెలుసుకున్నారు. ఆదాయం పెరిగేలా తరచూ సమీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖలో పనితీరు మెరుగుపరుచుకునేందుకు అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని, ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని పటిష్టం చేయాలని చెప్పేసి కోవడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ సంబంధించిన దరఖాస్తులు పరిష్కరిస్తే కొంతవరకు అమౌంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారన్నమాట. సో ఇది మన తెలంగాణ లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.